శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా వృత్రాసురుని వృత్తాంతము అనే అంశంలో మనమున్నాము. దేవతలు క్షీరసాగరము చేరుట, అక్కడ ఆ సందర్భంలోకి ప్రవేశిస్తూ ఉన్నామండి. ఇట్లు భావించి తమలో తాము కంగారుపడి తికమకపడి బయలుదేరిరి. వారికి కన్నులు కనిపించలేదు. వృత్రాసురుణ్ణి చూసి భయపడ్డారండి. వృత్రాసురుని తేజోమయమైన వికృత రూపము చూచిన కన్నులతో ఎటు చూచినను ఆ రూపమే కనిపించెను. అట్లే తడవకొనుచు వారందరూ స్మరణమే ఆధారముగా పాలసముద్ర తీరము చేరిరి. అందెటు చూచినను నారాయణుని కీర్తిలతలుగా ప్రాకి పూలగుత్తులు కదలాడుచున్నట్లు క్షీరసాగరమందరి అలలు వానిపై ఎగురుచున్న నురుగు ముద్దలు దర్శనమిచ్చినవి. నిరంతరము నారాయణుని పాదారవిందములను సేవించుచున్న పుణ్యముద్రతో కూడిన దక్షిణావర్త శంఖములే ఎటు చూచినను కనిపించెను. నలుదెసలయందును అతి కఠినములైన తిమింగలముల ముట్టెలపై గల కొమ్ములను, సొరచేపల ముట్టెలపై పెరిగిన గరికతో కూడిన పెద్ద పెద్ద కాడల వంటి మీసములను, మహాదేహములతో కూడిన తాబేళ్లును తీవ్ర వేగములతో పరివెత్తుచున్నవి. అవి వేటాడుచు ఈదుచుండుటలో గుండ్రముగా తిరుగుచున్నవి. ఈ గమనములకు భయంకరములైన సుడిగుండములు ఏర్పడుచున్నవి. ఆ సుడులకు ఆ జంతువులు కొట్టుకొనుట వలన పైకి లేచిన అలలు ఆకాశమున చెదరి బిందువులై తారకల వలె కనిపించుచున్నవి. ఆ పాలసముద్రమున అందందు మహాపర్వతములున్నవి. వాని శిఖరాగ్రముల దాకా ఎగసి ఘర్షణ చెంది దిగువకు ప్రవహించుచున్న క్షీరముల సెలయేళ్ల వలె ఉన్నవి. అట్లు క్షీరములు దిగువరకు ప్రవహించినప్పుడెల్లా పలు విధములైన ఆకారములతో పర్వతముల గుహలు, లోయలు వెలువడుచున్నవి. అవి పురాణ పురుషుని నిర్మలాంతఃపురముల వలె కనిపించుచున్నవి. వాని వెంబడి జారుచున్న అలల ఆకారములలో అనేక శిల్ప వైభవములు గోచరించుచు ఊహింపరాని నారాయణుని మహాభవన నిర్మాణ కుశలతను తెలుపుచు ఆ క్షీరములు తళుక్కుమనుచున్నవి. అవి అతి పవిత్ర గుణములతో విచిత్ర రూపములు ధరించిన నారాయణుని భార్యల ప్రేమయు ఆనందస్థితి అందుగోచరించుచున్నవి. అంటే శ్రీదేవి భూదేవి యొక్క వైభవములు గోచరించుచున్నవి అంటున్నారండి మాస్టారు. వారి ప్రేమానందములను గమనించి తన హృదయమందలి కరుణారసముతో కలిపి అతడు మరలా తన ప్రేమను ప్రసరింపజేయుచున్నాడనుటకు నిదర్శనముగా పగడముల తీగలు అల్లుకొని వ్యాపించి ఉన్నవి. అందు ప్రవహించుచున్న సముద్ర జలములు సిద్ధరసములైన క్షీరములు. వానితో సంగమము చెందుటకు అనేక మహాతీర్థముల జలములు వచ్చి ఘర్షణ చెంది చాలా ఎత్తుగా ఎగిరిపడుచున్నవి. దానితో ఆకాశ ప్రదేశమంతయు శబ్దముతో నిండిపోయినది. సముద్ర తీరము భూదేవికి మొలనూలు వలె అలంకరింపబడి ఉన్నది. దాని వైపునకు ప్రసరించుచున్న పలుచని అలలు భూదేవి ధరించిన పట్టు వస్త్రముల వలె ఉన్నవి. విష్ణువు కానీ శివుడు కానీ ఏ దేవతలు కానీ అమృతదానము చేయవలసిన సందర్భము కలిగినప్పుడు వెదికి కొననక్కరలేదు. ఇచ్చట మహానిధి ఉన్నదని తెలియచున్నది. ఆ క్షీరసాగరమున తెల్లని దీవిపై వైకుంఠపురమున్నది. అచ్చటి పుర ప్రముఖుల కోరికలను ఫలింపజేయు కల్పవృక్షముల జాతులతో కూడిన మహావృక్షముల వనములున్నవి. కుబేరుని ధనాగారమునందు పద్మము, మహాపద్మము, శంఖము, మకరము, కచ్చపము, ముకుందము, కుందము, నీలము, వరము అను మహానిధులు ఉండును. చూడండి ఎంత చక్కగా వర్ణన చేస్తూ ఉన్నారు. క్షీరసాగరం అండి, సామాన్యమండి. అందులో భాగవతంలో ఎంత అద్భుతంగా వర్ణన చేస్తున్నారో చూడండి. అట్లే ఈ పాలసముద్రమున మహాపద్మరాగములు, శంఖములు, మకరములు, కచ్చపములు అంటే తాబేళ్ళండి, ముకుందములు, కుందములు అంటే కొన్ని జాతుల రత్నాలవి, నీలములు మొదలగు శ్రేష్టములైన సామగ్రి ఉన్నది.
విష్ణుమూర్తి హస్తమునందు సుదర్శన చక్రము తిరుగుచున్న టీవీ ఉండును. ఈ పాల సముద్రమునందు సుదర్శనములైన సుడులు టీవీగా తిరుగుచుండును. కైలాస పర్వతమున అమృత కళలకు స్థానమైన చంద్రుని శిరస్సును ధరించిన పరమేశ్వరుని దర్శనమగును. అట్లే ఈ క్షీరసాగరమున చంద్రుడు పుట్టి తన కిరణములను ప్రసరింపచేయుచున్నాడు. ఇంద్రుని వైభవము కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అను వానితో పుట్టుచుండును. ఈ పాల సముద్రమున ఆ కల్పవృక్షాదులు తామే పుట్టినవి. పూర్వము సుగ్రీవుని సైన్యమున అంతులేని హరిరూపముల అంటే కోతులండి, అంతులేని హరిరూపముల సంచారం ఉండెను. ఈ పాల సముద్రమున హరి అయిన విష్ణుమూర్తి బహురూపములతో సంచరించుచుండును. ఆ క్షీరసాగరము నారాయణుని గర్భము వలె సమస్త సృష్టి భారమును భరింప కలిగి ఉన్నది. శంకరుని జడల చుట్టవలే ఆకాశ గంగానదిచే ఆక్రమింపబడి ఉన్నది. బ్రహ్మలోకము వలె హంసల చేతను పరమహంసల చేతను సేవింపబడుచున్నది. హంసల చేత అంటే అర్థం ఏంటండి? అంటే శ్వాసల చేత అని అర్థం. పాతాళలోకమున అనంతుడను భోగిరాజు నిలుచుటకు తావున్నది. అట్లే క్షీరసాగరమున కూడా ఆదిశేషుడు చుట్టుకొని విష్ణుమూర్తికి శయ్యగా ఉండును. నందనవనమున ఐరావతము, మాధవీలత, రంభ అంటే అరటి చెట్టు అండి ఇక్కడ, అవన్నీ జన్మించి పెరుగుచుండును. ఆ క్షీరసాగరమున ఐరావతములు అంటే మెరుపులు, మాధవి అంటే లక్ష్మీదేవి, రంభ అను అప్సరస పుట్టిరి. క్షీరసాగరంలో ఇవన్నీ పుట్టినయండి. ఐరావతము అంటే మెరుపులు, మాధవి అంటే లక్ష్మీదేవి, రంభ అను అప్సరసలు పుట్టిరి. ఈ క్షీరసాగరము మెరుపు తీగల వలె ఆకాశమునకు అంటి విహరించుచున్నది. విష్ణునామ సంకీర్తనము వలె నిర్మల స్వభావమై ఉన్నది. 100 యజ్ఞములు పూర్తి చేసిన వాని వలె హరిపదము తన నివాస స్థానముగా కలిగి ఉన్నది. ఎంత బ్రహ్మాండంగా వర్ణిస్తున్నారో చూడండి. క్షీరసాగరము 100 యజ్ఞాలు పూర్తి చేసిన వాని వలె హరిపదము తన నివాస స్థానంగా కలిగి ఉన్నదట. అట్టి క్షీరసాగరము సమీపించి సకల దేవతలను దిక్పాలకులతో కలిసి శ్వేతదీపము చేరిరి. అచ్చట విష్ణుదేవుని ఆశ్రయించి ఇట్లు స్తుతించిరి. వీళ్ళు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి ఈ దేవతలందరూ విష్ణుదేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారండి. ఈ వృత్తాసురుడిని చూసి భయపడిన వాళ్ళందరూ విష్ణుదేవుణ్ణి ఆశ్రయించారు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, ఇచ్చట సంస్కృత మూలమున కూడా సముద్ర వర్ణనం ఉన్నది, కానీ ఇంత లేదు. సముద్ర క్షీరసాగరాన్ని వర్ణించారు, సముద్రం మన సంస్కృత మూలంలో కూడా వర్ణించారు, కానీ పోతన గారి అంతగా లేదు అంటున్నారు. మరియు మూలమందలి సముద్ర వర్ణనము సందర్భమునకు సరిపోయినట్లు కల్పింపబడినది. దేవతలందరూ సముద్రమును స్తుతింతురే కానీ కవి చేసిన వర్ణనము అందులేదు. ఈ దిగువ ఉదాహరణము గమనించున్నది. పూర్వము ఇందే మహామత్స్యము ఆవిర్భవించెను. ఆ మత్స్యమూర్తి అనుగ్రహముచే సత్యవ్రతుడను మనువు తన సమస్త సృష్టిని నావలో నెక్కించి కాపాడెను. సృష్టి ఆదియందు పుట్టిన మహావాయువు ఈ సాగరమున అలలు లేపగా చతుర్ముఖుడు దిమ్మ తిరిగి సొమ్మసిల్లెను. మరలా ఈ నారాయణుని అనుగ్రహముననే తెలివి పొంది సృష్టి చేసెను. అందరమును అతని బాహ్య తేజస్సుతోనే చేయబడి ఉన్నాము. అయినను వానిని చూడలేకున్నాము. కారణమేమి? ఎవరికి వారు వేరుగా తెలివి కలిగి ఉండుటయే. అందరము అతని బాహ్య తేజస్సుతోనే చేయబడ్డాం కదండి, అయినా వానిని చూడలేకున్నాము. ఎందుకంటే ఎవరికి వాళ్ళు వేరుగా తెలివి కలిగి ఉన్నారు. ఇచ్చట సింగన చేసినదంతయు సొంత కవిత్వము. అయినను వర్ణనములు మాత్రము చేయుటలో తప్పు లేదు. వర్ణనలు పెంచి దాని శోభని ఇంకా చక్కగా కూర్చి మనకి బలంగా తెలియచేయటం అందులో తప్పులేదు. పోతన కూడా పలు తావులందు ఇట్లే చేసెను. కానీ ఒక భేదం ఉన్నది. ఇచ్చట మూలమందలి ఔదార్యము, గాంభీర్యము, గూఢార్థము అనువాదమున లేదు. మూలము వేదపురాణ మార్గములలో ఉండగా తెనుగు కేవలము కావ్య చమత్కృతిని మాత్రమే కలిగి ఉన్నది. ఇందు వాడిన శ్లేషలు, వాని వలన సాధించిన ప్రస్తుత కల్పనా చమత్కృతులు
అచ్చముగా పోతన అడుగుజాడలలోనే నడచినవి. కనిరక్కసుల రేడు వెక్కసంబగు చాల్పుగల వేల్పుల నెలవు దరియుం జచ్చి. కని రక్కసుల రేడు వెక్కసంబగు చాల్పుగల వేల్పుల నెలవు దరియంజొచ్చి అను వామన కథలోని వచనమందలి చివరి భాగము ఇప్పటి వచనమునకు మూసా. అష్టమస్కందము 447. అందులో పోతన కూడా ఈ శ్లేషలతో కూడిన వచన మార్గమును సొంతముగా కనిపెట్టలేదు. సంస్కృతమున బాణభట్టు కాదంబరి అనుకావ్యమున చూపిన మార్గముననే పోతన అనుకరించి ఈ వచనము రచించెను. పోతన కన్నా ముందు శ్రీనాథుడు విస్తారముగా కాదంబరి రచనా మార్గములను తన రచనలలోనికి దింపెను అంటున్నారండి మాస్టారు. అంటే సాహిత్యపరమైనటువంటి విశేషాలు కూడా ఇస్తున్నారండి ఇక్కడ. తెలుగు లిటరేచరు, పద్యము ఏంటి, మూలం ఏంటి, కావ్యం ఏంటి, వర్ణన ఏంటి, ఎట్లా చెయ్యాలి, ఎట్లా చెయ్యకూడదు, తత్సంబంధమైన విషయాలు కూడా మనకి ఇక్కడ చక్కగా అందించారండి. సరే, ఈ క్షీరసాగర వర్ణన చెప్పుకున్నాము. దేవతలందరూ ఆ క్షీరసాగరం దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తిని ఆయన స్వామిని ప్రార్థన చేయటానికి వెళ్ళారు. ఆయన్ని ఇట్లా స్తుతించారు. దేవతలు నారాయణుని స్తుతించుట, భగవంతుడి దగ్గరికి వెళ్ళారండి. దేవతలందరూ కూడా ఆయన్ని స్తుతి చేస్తూ ఉన్నారు. ఈ పంచభూతములను నిర్మించి వానితో ఈ 3 లోకములను కల్పించిన చతుర్ముఖ బ్రహ్మ మాకందరకును గురువు. అతడును మేమును కలసి ఎవనికై చేతులెత్తి మ్రొక్కుచున్నామో అట్టి సర్వాంతర్యామి మాకు శరణమగుగాక. పరిపూర్ణ స్వరూపుడు, అహంకారమునకు అవ్వలివాడు, శాంతమూర్తి, కృపాస్వరూపుడు, అందరికి నీ తండ్రి గురుడు అగు అంతర్యామిని విడిచి మరి ఒకనిని ప్రార్థించుటయేలా? అంటే పట్టుకునేదేదో పరమోత్కృష్టమైన దాన్ని, అన్నిటికన్నా ఉత్తమమైన దాన్ని పట్టుకోవాలి, అంతేగాని మరి ఒకరిని ప్రార్థించుటయేలా? ఎవడైనా ఎవరినైనా ఒకప్పుడు అట్లు ప్రార్థించినను అది ఆశతో కానీ లోభముతో కానీ చేయు కపట ప్రార్థన మగును. చేసినను దాని వలన ఫలితం ఉండదు. దుర్బుద్ధితో సముద్రమును ఈదగోరి కుక్కతోకను ఆధారముగా పట్టుకొన్నట్లగును. అంతే కదండి. ఈ చిన్న చిన్న వాటిని పట్టుకొని ప్రయోజనం ఏముంది? అసలు భగవంతుడిని పట్టుకోవాలి. పూర్వము భూమి అంతయు జలమయమైపోగా మత్స్యమూర్తివై ఈ సమస్తమును మమ్మును నీ ముట్టెపై కొమ్ము ఆధారముగా చేసి రక్షించితివి. నేడు వృత్రాసురుని వలన కలిగిన ఆపద తొలగించి రక్షించుట కొరకు వేడుచున్నాము. గాలికి పైకెగరి అనేక రూపములతో అలలు లేచి పడుచున్న మహాసముద్రమునందలి జలములపై శయ్యనేర్పరచుకొని ఉన్నావు. సృష్టికర్త అంతవానిని నీ నాభికమలమున నిలిపి రక్షించుచున్నావు. బ్రహ్మగారినే, సమస్త సృష్టి నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మగారిని నీ నాభికమలమున నిలిపి రక్షించుచున్నావు. ఈ నీ నేర్పరితనముచే మమ్ము దయచూపి రక్షింపుము. దేవతలమైన మేము సర్వలోక శరణ్యుడవైన నిన్ను శరణుజొచ్చితిమి. బలిష్ఠుడైన ఈ వృత్రాసురుడి వలన కలుగు ఆపదల నుండి రక్షించి మమ్ము అనుగ్రహింపుము అని స్తుతించుచున్న దేవతలకు వైకుంఠవాసి అయిన నారాయణుడు దర్శనమిచ్చెను. శంఖము, చక్రము, గద ధరించి వక్షస్థలమున శ్రీవత్సమను పుట్టుమచ్చ పైన కౌస్తుభమణి దాల్చి ఉండెను. మణులు తాపిన మహాకిరీటము దివ్యభూషణముల కాంతులు కలిగి, భుజములకు కేయూరములు, చెవులకు కుండలములు కలిగి ఉండెను. వక్షస్థలమున లక్ష్మీదేవి ఉన్నది. పచ్చని పట్టుబట్ట కట్టుకొని తెల్లతామర పువ్వురేకుల వంటి కన్నులు కలిగి ఉండెను. చుట్టూనున్న సేవకులందరూ తన వంటి రూపములే ధరించి ఉన్నారు. అతడు చిరునవ్వు నవ్వుచుండగా అమృతము వర్షించుచున్నట్లు ఉండెను. దేవతలందరూ కన్నుల కరువుదీరా నారాయణుని దివ్య రూపమును దర్శించిరి. తన సేవకులందరూ ఒకే రూపమున ఉన్నారు కనుక నిజమైన స్వామి ఎవరా అని తడబడుటకు అవకాశము లేకుండా శ్రీవత్సము, కౌస్తుభము,
ప్రత్యేకతను చూపుచున్నవి. విప్పారిన పద్మముల వంటి కన్నుల నుండి కరుణా రసము ప్రవహించుచున్నది. అన్ని లోకములు తన నివాసములే అగునట్లు లక్ష్మీదేవి అతని హృదయమున ఉన్నది. బ్రహ్మదేవుడు పుట్టిన తామర పువ్వును చూడగా అది మొలచిన నాభి గల నారాయణుడు త్రిమూర్తులకు అతీతమై ఉన్న తేజస్సుగా తెలియచుండెను. అతని పాదపద్మముల నుండి ప్రవహించుచున్న గంగను చూడగా అతని సాన్నిధ్యమందలి పుణ్యమును ఊహించుటకు వీలు లేకుండెను. ఇట్లు సమస్త లోకములను మోహింపజేయునట్టి ఆకారములు కల నారాయణుని దయామయములైన దృష్టులు దేవతలపై ప్రసరింపగా వారు సంబరపడిపోయి సాష్టాంగపడి దండ ప్రణామములు నర్చి చేతులు జోడించి నిలబడి ఇట్లనిరి. స్వామితో అంటూ ఉన్నారండి, ఈ స్వర్గము మున్నగు లోకముల ఫలములు దాటుటకు శక్యము కానివి. వానిని సృష్టింపగలిగిన గుణము కలిగి మెలుగుచున్న మహానుభావుడవు నీవు. యోగీంద్రులచే నమస్కారములు పొందుచు కుండలములు ధనుర్బాణములు ధరించి యుద్ధమున భయంకరుడవై మెలగునట్టి నీకు నమస్కారములు. రాక్షసులను ఖండించి గజేంద్రుడు మున్నగు మహనీయులను రక్షించి పూర్ణచంద్రుని వంటి అందమైన ముఖము కలిగి ఉండియు తేరిపార చూచుటకు సఖ్యము కాని మహా తేజస్సు కలిగిన నీకు నమస్కారము. ఆశ్రయించిన వారిని రక్షించు దీక్ష కలవాడవు నీవు. దేవతలందరూ చిక్కుబడిరి, ఖేచరులు చిందరవందరైరి. సాధ్యులు పన్నగులు అనువారు యుద్ధభూమిలో సోలిపడిపోయిరి. దివ్యుల సమూహము ఉడికిపోయిరి. వృత్రుని దెబ్బకు చిక్కిన ఈ దీనులందరిపై దయచూపి బాధ కలుగకుండా రక్షింపుము. ప్రార్థన చేస్తూ ఉన్నారండి. అయ్యా, వృత్రాసురుడు వస్తున్నాడు, మీద పడుతున్నాడు, రక్షించు. మొదట ఈ రాక్షసులు జయింపబడిరి. అట్టి వారికన్నా తీవ్ర మహాస్వరూపుడైన ఈ రాక్షసుడు మాకు ఆపదలకు మూలమైనాడు. వాని అంతు చూచుట ఎట్లో మాకు తెలియజేయుము. నీవు అన్నిటికీ అంతమైన ప్రళయమునకే అంతము చూచిన వాడవు. మేము ఒక్కొక్క దిక్కునకు పాలకుడుగా ఉండియు దిక్కులేని స్థితిని పొందితిమి. అంటే దిక్పాలకులు కదండి వీళ్ళు, ఒక్కొక్క దిక్కుకు అధిపతులు వీళ్ళు. ఒక్కొక్క దిక్కుకి పాలకులుగా ఉండి కూడా మేము దిక్కులేని స్థితి పొందాం. పాదము పెట్టుటకు కూడా ఆధారము లేదు. ఇట్టి మాకు నీవే దిక్కు. దిక్కులేని వాళ్ళందరికీ స్వామే దిక్కు. మరి నీ దిక్కుగా చూచి నమస్కరింపని వానికి మరి ఒక దిక్కు లేదు. వెదకినను దిక్కు కనపడదు. ఇహలోక సౌఖ్యము కానీ పరలోక సౌఖ్యము కానీ నీ అందే దిక్కుగా ఉన్నవి. ఈ వృత్రాసురుడు ఆయుధములతో పాటు మా తేజస్సులను కూడా మృంగి మీదకు వచ్చుచున్నాడు. క్రమముగా 3 లోకములను మృంగుచున్నాడు. వానిని చంపి మమ్ము రక్షింపుము. నీవు భక్తులకు వరములిచ్చునట్టి పరమపురుషుడవు. సంసార బాధల నుండి తొలగింపగలవాడవు. నిన్ను శరణుజొచ్చితిమి, రక్షింపుము. ప్రార్థన చేస్తూ ఉన్నారండి. నీవు ఆదిపురుషుడవై శుభములకు కారణస్వరూపుడవై వెలుగుచున్నావు. ఇట్టి నీ రూపములతో శుభస్వరూపములై కరుణారసమూర్తులైన వారు పరమహంసలనబడు పరివ్రాజకులు. వారిచే అభ్యసింపబడు సమాధి స్థితులలో ధర్మము గోచరించి వెలువడుచుండును. దానినే పరమహంస ధర్మమందురు. అట్టి ధర్మమునకు ద్వారమైన కపాల ద్వారమున సహస్రారమను పేర ఆత్మలోకమున్నది. అందుమాత్రమే లభించునట్టి నీవు నిజ సుఖానుభవ రూపుడవై ఉన్నావు. అంటే మాస్టర్ చెప్తున్నారు, ఎవనిలో వాని సుఖరూపమున ఉన్నాడని అర్థము. ఎవరిలో వాడి సుఖరూపంగా ఉన్నాడు స్వామి. ఆత్మతో కూడియున్నను ఆత్మచే కోరబడని శరీరములకు పుట్టుక, జీవించుట, లయమగుటాను స్థితులను కల్పించుచున్నావు. గుణములతో కూడిన సృష్టియందు భావింపబడిన వాడవై నీవు ఏవో పేర్లతో పిలువబడుచు పరతంత్రుడవై ఏవో లభించిన ఫలములను అనుభవించుచుందువు. అపరిమిత గుణములు నీ యందు పుట్టుచున్నను ఆ గుణములయందు చిక్కుకొనిన వాడిగా వర్తించుచున్నావు. ఈ మొత్తము నీవు కల్పించుకొనిన క్రీడయే కదా. ఈ రకంగా భగవంతుడిని స్తోత్రం చేస్తూ ఉన్నారండి.
ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.